డాక్టర్ గారు ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ని బట్టి ఈ సహజ సిద్ధ వనరుల రూపేణ మన బాడీలో ఉన్నటువంటి చెడుగా అంటే అనారోగ్యానికి గురి చేసేటువంటి టాక్సిన్స్ ఇటువంటి బాడీలో ఉండేటువంటి ఇవన్నీ కూడా ఈ సహజమైనటువంటి ఈ వైద్యం ద్వారా అంటే ఏ రకమైనటువంటి ప్రస్తుత వైద్య విధానంలో ఉన్నటువంటి పొల్యూషన్స్ లేకుండా సహజ సిద్ధంగా ఇది క్యూర్ అవుతాయనేటువంటి నమ్మకం కలిగి దాంతో ఇది ఈ థెరపీకి రావటం జరిగింది. ప్రాబ్లం ఏంటి? నాకు బ్యాక్ పెయిన్ సర్వికల్ స్పాండిలైటిస్. అంటే ఎలా ఉందండి? అంటే మొత్తం ఏమైనా అనీజీగా ఏమైనా ఉందా మీరు ఈ స్కాన్ అంతా మీద వేసుకున్న తర్వాత? లేదండి, ఆ బాడీకి మనకి అదే వచ్చేటువంటిది ఒక ఎనర్జీ అనేటువంటిది మన బాడీలోకి గ్రాడ్యువల్గా మనం ఆస్వాదిస్తుంటే దాని యొక్క రిజల్ట్ మనకు కనపడుతుంది. అంటే ఇంతకుముందు ఈ బ్యాక్ పెయిన్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నారా మీరు? తక్కువగా తీసుకున్నానండి, ఫిజియోథెరపీ చేయించాను. తర్వాత ఇది నాడీ వైద్యం గురించి తెలిసి ఇక్కడికి రావటం. మీ పేరు? కృష్ణరాజు. ఎక్కడి నుంచి? రాజోల నుంచి వచ్చాను.